హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో రివ్యూ. నామినేషన్స్, బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ, బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ చాలా ఎంతూజియాస్టిక్గా ఈగర్గా వెయిట్ చేసే ఒక ఎపిసోడ్ అవుతుంది కదా నామినేషన్స్. సో దానికి సంబంధించిన ప్రతిసారి మండే నామినేషన్స్ అవుతాయి. ఈసారి కొంచెం డిఫరెంట్గా వాళ్ళు థింక్ చేసి ట్యూస్డే పెట్టుకున్నారన్నమాట. ట్యూస్డే వరకు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందంటే, మనకు లాజిక్ ప్రకారంగా ఆలోచించినా కూడా క్యాప్టెన్సీ అనేది లేదు కాబట్టి క్యాప్టెన్సీకి సంబంధించిన ఆ ఉరుకులు బరుకులు, ఆ టాస్క్లు, ఆ వీరోచిత పోరాటాలు ఏవి ఉండవు కాబట్టి కొంచెం ఇంకా ముందుకు జరిపే అవకాశం ఉంది, ఖాళీ దొరికిందనే ఉద్దేశంతో ట్యూస్డే వరకు కూడా షిఫ్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వీక్ మాత్రమే కాదు, ఎవ్రీ వీక్ కూడా ట్యూస్డేనే నామినేషన్స్ ఉంటాయి అన్నట్టుగా అయితే టాక్ అయితే నడుస్తుందన్నమాట. మామూలుగా లాస్ట్ సీజన్లో మండే జరిగినా కూడా మండే జరిగిన కంటిన్యూషన్ ట్యూస్డే కూడా మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అయ్యేది. ఈసారి ట్యూస్డే మొదలవుతుంది కాబట్టి ఇంతకుముందు సండే హౌస్లో షూట్ జరిగితే మండే మనకి టెలికాస్ట్ అయ్యేది నామినేషన్స్. ఈసారి సండే షూటింగ్ అవ్వట్లేదు, మండేనే షూటింగ్ అవుతుంది. అంటే మనకి ట్యూస్డే టెలికాస్ట్ అవుతుంది అనమాట. ట్యూస్డే టెలికాస్ట్ అవుతుంది. సో ఒక ఎపిసోడ్లో, గంట ఎపిసోడ్లో అన్నీ పట్టకపోతే ఆబ్వియస్లీ పట్టే అవకాశం లేదు, అంతమంది ఉన్నారు కాబట్టి. సో మండే ట్యూస్డే ఒకరోజు పట్టకపోతే వెనస్డే కూడా వెళ్తుంది అనమాట. సో ట్యూస్డే, వెన్స్డే అనేది కంప్లీట్లీ నామినేషన్స్ అవుతుంది. ఇంకా ఓటింగ్ ఏమవుతుంది, వెనస్డే రోజు మిగిలిన ఒక గంట ప్లస్ థర్స్డే, ఫ్రైడే, దట్స్ ఇట్. ఒక టూ అండ్ హాఫ్ డేస్ మాత్రమే, 2.5 కూడా కాదు, 2 days ప్లస్ ఒక గంట మాత్రమే మనకి టైం ఉంటుంది అన్నమాట ఓటింగ్కి. వీరోచితమైన లక్షల్లో ఓట్లు పడే అవకాశం లేదు, జస్ట్ 2 days తేడా కాబట్టి. మరి కంటెస్టెంట్కి నష్టం కదా అంటే చాలామంది ఇలాగే డౌట్ క్వశ్చన్ చేస్తారు. మరి కంటెస్టెంట్కి నష్టం కదా, ఇలా ఓట్లు వేసే అవకాశం ఉండదు కదా అంటే, ఒక కంటెస్టెంట్కి మాత్రమే జరగట్లేదు కదా ఇది, మొత్తం అండర్ కంటెస్టెంట్కి ఇదే ప్యాటర్న్ ఉన్నప్పుడు మనం ఇంకా థింక్ చేయాలి, దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 10th class పిల్లలకి, మన ఏజ్ వాళ్ళకి, అంటే మనకి 90s kidsకి మనకి ఎలా ఉండేది, 600కి టోటల్ చేసేవాళ్ళు. 600కి ఎంత పర్సెంటేజ్ రా అంటే నాకు 90%, 95%, అంత పర్సెంటేజ్, ఇంత పర్సెంటేజ్ చెప్పాను. కానీ ఇప్పుడు పర్సెంటేజ్ పరంగా ఉందా, పాయింట్స్ పరంగా ఉంది. 10, 9.5, 9.8 అంటూ అలా వస్తున్నాయి. సో దానివల్ల నష్టం కదా అంటే, అది ఒక్కరికే జరగట్లేదు, అందరికీ జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నమాట. అందరికీ ఈక్వల్గా ఉంటుంది. వాళ్ళ 2 daysలో పడిన ఓట్స్ని బట్టే మెజర్ చేస్తారు, ఎవరు ఎక్కువ ఓట్లు పడ్డారు, ఎవరు లీస్ట్ ఓట్స్ పడ్డారు, లీస్ట్ ఓట్స్ పడిన వాళ్ళని ఎలిమినేషన్ చేయాలంటూ ఆ విధంగానే క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు ప్రోమో చూశారు కదా, లాస్ట్ సీజన్లో మహారాణులు ఇది కైండ్ ఆఫ్ నామినేషన్స్ లాగా అనిపించాయి కదా. ముగ్గురిని కూర్చోబెట్టి, ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూర్చోబెట్టి, యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఎలిమినేట్ అవుతున్నారనే ఉద్దేశంతో అమ్మాయిల్ని కొంచెం ఆపాలని ఆ ముగ్గురిని మహారాణులాగా కూర్చోబెట్టి వాళ్ళు డిసైడ్ చేసే విధంగా అయితే నామినేషన్స్ ఉంది కదా. సో ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ మహారాణులు కాకుండా ఇప్పుడు నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు ముగ్గురు చీఫ్స్గా ఎన్నికయ్యారు కాబట్టి వీళ్ళ ముగ్గురిని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళని అక్కడ జరిగే ఆర్గ్యుమెంట్ని బట్టి, దాన్ని బట్టి డిసైడ్ చేసుకోమంటున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మహారాణుల కంటే కూడా ఒకసారి జడ్జ్ ప్యానెల్ లాగా కూర్చున్నారు కదా ముగ్గురు, శివాజీ గారు కానీ ఇంకో ముగ్గురు కూర్చున్నారు, శివాజీ, శోభా శెట్టి అని ఇంకొకరు. సో ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్లో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ సోనియా నామినేట్ చేస్తుంది బేబక్ అని, పప్పు ఇష్యూలో నిన్న ఏదైతే అయిందో ఎపిసోడ్లో ఆ ఇష్యూ మీద నామినేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ పప్పు ఇష్యూ మీద నామినేట్ చేయడం అనేది చాలా చిన్న టాపిక్ కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఫుడ్ అనేది ఇప్పుడు అంత చిన్నదాని మీద కొట్లాటలు అవి ఇవి ఏంది అని మనం అనుకుంటాం. కానీ బట్ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళకు ఉండే ఫుడ్ చాలా లిమిటెడ్ ఫుడ్, అండ్ అంత మంది ఉంటారు కాబట్టి డెఫినెట్లీ ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అనేది అవుతుంది. దాని మీద ఏ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అందరు ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఆ పప్పు వాళ్ళు తినేసాక వెంటనే ఏదన్నా టాస్క్ ఉండేదేమో, కానీ వాళ్ళు తినకపోవడం వల్ల సడన్గా టాస్క్ పెట్టారనుకో, టాస్క్ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతారేమో, ఇలా 1,00,000 లింకేజ్లు అయితే ఉంటాయి అన్నమాట. సో అందుకే ఫుడ్ అనేది ప్రతి ఒక్కరికి అంత ఇంపార్టెంట్ అవుతుంది బిగ్ బాస్కి సంబంధించి. దాని మీదే ఎక్కువ శాతం గొడవలు అయితే, మ్యాక్సిమం గొడవలు బిగ్ బాస్లో ఫుడ్ వల్లే అవుతాయి. అండ్ ఇక్కడ సోనియా చెప్పేది ఏంటి, ఇప్పుడు నీకంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చోబెట్టాం కదా పప్పు అది ఇది చూసుకోమని, నువ్వు దాన్ని ఇట్లా కేర్లెస్గా, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా అంటూ తను మాట్లాడుతున్నాం. సోనియా మాట్లాడే లాజిక్ కరెక్ట్, కానీ తను మాట్లాడే వర్డ్స్ ఇర్రెస్పాన్సిబుల్ ప్రతి ఒక్కరిని ఇదే పదం అంటూ అదే పనిగా అంటూనే ఉంది. నిన్న యష్మిన్ అన్నది, వాళ్ళ బేబక్కన్ అన్నది,
అంతకుముందు ఇంకొకరినో అదే పనిగా ఇర్రెస్పాన్సిబుల్ అనేది ఒక ఊత పదం లాగా వాడుతుంది బిగ్ బాస్లో తను. సో అది ఖచ్చితంగా తను మాట్లాడేదంటే లాజిక్ ఉన్నా కూడా అవతల హర్ట్ అయ్యే అవకాశం ఏముంది, ఖచ్చితంగా హర్ట్ అవుతారు. కాబట్టి ఇది తనకే ఎక్కువ బ్యాడ్ జరిగే అవకాశం ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. సో బేబక్క ఏమంటుందంటే ఇప్పుడు ఆ కుక్కర్ ప్రాబ్లం అనేది ఉంటే, కుక్కర్ సరిగ్గా పనిచేయకపోతే అది ప్రాబ్లం ఉంటే దానికి నన్నేం చేయమంటూ, దానికి నేనేం చేయలేను కదా అని బేబక్క ఆర్గ్యుమెంట్. మామూలుగా బేబక్క అయితే ఈ మాత్రం ఆర్గ్యుమెంట్ కూడా చేసేది కదా, సార్ అవునా సరే నాదే తప్పేమోలే అన్నట్టుగా ఆమె అడ్జస్ట్ అయ్యి పక్కకి వెళ్ళిపోయేటప్పే. నిన్న పప్పు ఇష్యూలో కూడా నిన్నటి ఎపిసోడ్లో సోనియా అంటుంటే అలాగే సైలెంట్ ఉంది తప్ప ఎదురు తిరిగి ఒక మాట అనలేదు, ఇంకేమీ అనలేదు. బట్ ఇక్కడ నామినేషన్స్ కాబట్టి ఖచ్చితంగా తన వర్జన్ అనేది వినిపించాలి కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్నటి ఎపిసోడ్లో ఏదైతే ఆ చీఫ్గా యష్మిని చీఫ్గా సెలెక్ట్ చేసుకునే క్రమంలో అయిన గొడవలో అప్పుడు కూడా బేబక్క పెద్దగా అంటే తనని ఇనెలిజిబుల్గా కన్సిడర్ చేసినా కూడా చీఫ్గా దానికోసం ఆమె పెద్ద ఆర్గ్యూ చేసిన సందర్భాలు అయితే ఏమీ లేవు. పక్కన వాళ్ళు అరే నువ్వేంటి ఆర్గ్యూ చేయవా, అంత సైలెంట్గా ఉంటావేంటి అని వాళ్ళు అంటే అచ్చా ఓకే ఆర్గ్యూ చేయాలి కదా, ఓకే నేను ఆర్గ్యూ చేస్తా అన్నట్టుగా వచ్చి ఏదో నామమాత్రంగా ఏదో నామకే వాస్తే మాట్లాడినట్టుగా అయితే మనకి అర్థం చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఏంది బేబక్క ఇప్పుడు నామినేషన్స్ పాయింట్లో తన పాయింట్ అనేది చెప్తుంది, తన వర్జన్ ఏంటో చెప్తుంది. బట్ నాదైతే అయిపోయింది నేను వెళ్ళిపోతా అన్నట్టుగా సోనియా అంటుంది అన్నమాట. అదే నువ్వు వెళ్ళిపోవడం ఏంటి, ఆమె చెప్పేది నువ్వు వినాలి కదా అంటే వినాల్సిన అవసరం నాకు లేదు అంటే, అరే అలా ఎలా ఉంటుంది, నువ్వు వినాలంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చీఫ్స్ వాళ్ళతో అంటుంది. చీఫ్స్ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదేంటి, బిగ్ బాసే వాళ్ళకి చెప్పే అర్హత, ఓవరాల్ కాన్సెప్ట్ని ఓవరాల్ సిచ్యువేషన్ని మానిటర్ చేసే అర్హత బిగ్ బాసే ఇచ్చారు వాళ్ళకి. సో వాళ్ళని నువ్వు అట్లా నీకంత రైట్ లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ అంటే అది రాంగ్గానే వెళ్తుంది. సోనియా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అన్నెసర్లీ కొన్ని విషయాల్లో తను కావాలని డ్రాగ్ చేస్తుందా కొంచెం జనాల్లో ఇంకెక్కువ ఉండడానికి. ఇప్పుడు కొన్ని విషయాలు ఉంటాయి, ఇప్పుడు శోభ లాంటి వాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను ఎగ్జాంపుల్. శోభ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి విపరీతమైన నెగిటివిటీ ఉంటుంది. బట్ ఆ నెగిటివిటీ వల్ల పబ్లిక్లో బ్యాడ్ అవ్వచ్చేమో, దానివల్ల బయటికి వెళ్ళిపోవచ్చేమో, కానీ ఇప్పుడు దానివల్ల బయటికి వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే అంత నెగిటివ్ అవుతే పబ్లిక్ ఓట్లేరు కదా అని. కానీ ఆమె నెగిటివిటీ వల్లే షోకి టీఆర్పీ వస్తుంది అని అనుకున్నప్పుడు, షోకి మంచి ఊపులో ఉందనుకున్నప్పుడు ఆవిడ్ని ఎందుకు వెల్లనిస్తారు? శోభన్ అందుకే మనకి లాస్ట్ వరకు కూడా ఆవిడ ఉంది. ఎన్నోసార్లు ఆవిడ వెళ్ళిపోతుంది అని జనాలు కోరుకున్నా కూడా బిగ్ బాస్ ఆమెను బయటికి పంపలేదు. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఆవిడ ఇచ్చే కంటెంట్ అలాంటిది. సో ఇప్పుడు సోనియా కూడా అలాంటి కంటెంట్ ఇస్తేనే నేను హౌస్లో సర్వైవ్ అవుతాననే ఉద్దేశంతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇదంతా. తర్వాత చూసుకుంటే మణికంఠన్ కూడా సోనియాతో ఆర్గ్యుమెంట్ చేసే క్రమంలో మణికంఠ ఏంది కట్టేసిన కుక్కలా నేను ప్రతిదానికి బావు అనడం నా నేచర్ అయితే కాదు అని అంటుందన్నమాట. ఇప్పుడు అంటుండనమాట. సో కట్టేసిన కుక్కలా బావు అని ఇప్పుడు హౌస్లో ఎవరు అంటున్నారు ఆయన ఎవరితో ఈ పోలికైతే పోల్చాడు? ఇది అన్నెసరీగా ఇంకా పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇలాంటి వాటికి. సో ఇలాంటి వాటికి సోనియా ఎలా బదులిస్తుంది, ఆవిడ ఇంకెంత రచ్చ చేస్తుందని మేబీ ప్రోమో 2లో చూపిస్తారు, లేకపోతే ఈవినింగ్ ఆబ్వియస్లీ లైవ్లో మనకి టెలికాస్ట్ అవుతుంది కాబట్టి అప్పుడేమన్నా చూపిస్తారో చూడాలన్నమాట. లైవ్లో ఏముంటుంది మ్యాక్సిమం కంప్లీట్లీ నైట్ ఎపిసోడ్లోనే ఉంటుంది అనమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా. సో మణికంఠ నాకు తెలిసి మ్యాక్సిమం ఆర్గ్యుమెంట్ చేస్తాడు. సో అది సోనియాతో ఒక సైడ్ సోనియా, ఇంకో సైడ్ మణికంఠ. డి అంటే డి అన్నట్టుగా ఈక్వల్ పవర్ ఉన్న, ఇక్కడ లేడీ పవర్ అక్కడ జెంట్స్ పవర్ బీభత్సంగా ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది చూడడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. తర్వాత శేఖర్ భాష మణికంఠని నామినేట్ చేస్తూ ఆయన చెప్పేదేంటి, మణికంఠ అంటుందేంటి, మీకు ఏదైనా విషయంలో క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకైతే చాలా క్లియర్గా అర్థమైంది, ఓకేనా అన్నట్టుగా అంటున్నమాట. ఓకేనా నన్ను అర్థమైంది, నువ్వు ఓకేనా నువ్వు అడుగుతుంటే ఓకే కాదు, నాకు ప్రతి విషయంలో క్లారిటీ ఉంటుంది, ప్రతి విషయంలో నా పాయింట్ ఇది అని నేను పెట్టగలను అన్నట్టుగా శేఖర్ భాష ఉద్దేశం అనమాట. సో ఇక్కడ శేఖర్ భాష ఏంటంటే మణికంఠకు కానీ మిగతా హౌస్మేట్స్ కానీ ఆయన మీద ఒపీనియన్ ఏంటంటే శేఖర్ భాష మీద ఈయన అంటే పెద్దగా క్లారిటీ లేకుండా చిన్న చిన్న వాటికి కూడా ఆవేశపడిపోయి మీద పడిపోయి ఉండే క్యాండిడేట్ తప్ప పెద్దరికంగా ఓకే నేను ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా నడుచుకోవాలి అన్నట్టుగా ఉండే క్యాండిడేట్ అయితే కాదు
అన్నట్టుగా అందరికీ ఒక ఒపీనియన్ అయితే ఫామ్ అయిపోయింది. ఆ ఒపీనియన్ ఫామ్ అయిపోవడానికి శేఖర్ భాషా రియాక్ట్ అయిన విధానాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆరెంజ్ విషయంలో సోనియా మీదకి ఆయన దూసుకెళ్ళిన విధానం, ఇలాంటివన్నీ చూస్తే చాలా సిల్లీగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి అంత ఈజీగా అరే ఫుడ్తో ఆడొద్దు, ఫుడ్ అనేది ఒక ఎమోషన్ కదా, డోంట్ డిస్రెస్పెక్ట్ ఫుడ్ అంటూ ఆవిడ అంత మంచిగా మాట్లాడుతుంటే ఈయన ఏంటి మళ్ళీ ఇలా మాట్లాడతాడని అందరికీ ఒక ఒపీనియన్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఫుడ్, ఆ ఆరెంజ్ విషయంలో కూడా, ఆరెంజ్తో ఆటలాడిన విషయం కూడా అది మణికంటే వెళ్ళి సోనియాకి చెప్పారు. సో చెప్పేది ఏదో డైరెక్ట్ మనకంటే చెప్పేస్తే అయిపోతుంది. ఇది అన్నెసరీ యూనో, ఇంకొకరిని హైలైట్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకోటైతే కాదనమాట. అండ్ తర్వాత సోనియా అండ్ ప్రేరణ నామినేట్ చేస్తూ చెప్పేది ఏంటి, మళ్ళీ ప్రేరణ సోనియాకి ఏంటంటే ప్రతిదానికి తను ఏమైతే అనుకుందో అందరూ అలాగే అనుకోవాలి, తను ఒక పర్సన్ గురించి ఎలాగైతే అనుకుందో అందరూ ఆ పర్సన్ని అలాగే చూడాలి అని ఒక మెంటాలిటీ అనమాట. ఇప్పుడు నాకు నువ్వు నచ్చవు కాబట్టి నేను నచ్చాల్సిన నువ్వు నాకు నచ్చావు కానీ నేను నీకు నచ్చాల్సిన అవసరం అయితే లేదు కదా, ఎవరి పర్స్పెక్టివ్ అనేది వాళ్ళకు ఉంటుంది. బట్ సోనియా విషయంలో అలాంటి పర్స్పెక్టివ్ ఏం అవసరం లేదు. నువ్వు నాకు నచ్చావంటే నీకు కూడా నేను నచ్చాల్సిందే, సచ్చినట్టు నచ్చాల్సిందే అన్నట్టుగా ఉండే ఒక అమ్మాయి అనమాట. సో ఇక్కడ ప్రేరణ కూడా చెప్పేది ఏంటంటే, అరే నా సైడ్ నుంచి నాకు కావాల్సిన వాళ్ళని నేను డిఫెండ్ చేస్తా, నాకు నచ్చినట్టు నేను ఉంటా. అది నీకు అది ఇష్టం లేకపోతే, నీకంత ఓపిక లేకపోతే లైట్ తీసుకొని ఐ డోంట్ కేర్ అన్నట్టుగా ఆవిడైతే చాలా స్ట్రిక్ట్గా మాట్లాడుతుంది. సో సోనియా అనే కొన్ని విషయాల్లో అయితే, కొన్ని విషయాల్లో కూడా ఆల్మోస్ట్ అన్ని విషయాల్లో, ఇన్ఫ్యాక్ట్ చాలా స్టార్టింగ్ స్టేజ్లో తను మాట్లాడిన మాటలు చాలా లాజిక్ ఉండేది, అర్థవంతంగా ఉండేది. కానీ ఇప్పుడు అర్థం లేకుండా అయిపోయింది అనమాట. సోనియా అన్నెసరీ లాజిక్లు తను తీసే లాజిక్ల్లో నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, కానీ ఆ వ్యాలిడ్ పాయింట్స్ పెట్టే విధానం చాలా హార్ష్గా ఉంటుంది. అవతల వాళ్ళకి అది కన్వే అయ్యే విధానం చాలా హార్ష్గా ఉంటుంది. ముఖ్యంగా నిన్నటి వాటిల్లో చూసుకుంటే, నిన్నటి యష్మిని చీఫ్గా ఎంచుకునే విషయంలో తను చేసిన ఆర్గ్యుమెంట్ ఎక్స్ట్రీమ్లీ స్టూపిడిటీ అనే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యష్మిని సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అనే ఒక రైట్ నిఖిల్ అండ్ నైనిక వాళ్ళకే వదిలేశారు, బిగ్ బాస్ వాళ్ళకే ఇచ్చారు ఆ రైట్. ఇప్పుడు వాళ్ళకి యష్మి ఫ్రెండా లేకపోతే క్లోజా, సవాలక్ష టర్మ్స్ అనేవి ఉంటాయి. ఆ టర్మ్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. అది తప్పు, నువ్వు అట్లా కాదు, యష్మి ఇట్లా ఉంటే మనం ఇంకా నబిల్ ఎంత బాగా చేశాడు, నబిల్ టాస్కులు బాగా ఆడతాడు, ఇన్వాల్వ్ అవుతాడు, కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన టైం రాలేదు ఆయనకి అంటూ ఇలా ఏదో విధంగా నబిల్ని వెనకేసుకు రావడానికి ట్రై చేస్తుంది. నబిల్ని వెనకేసుకు రావడం కాదు అక్కడ సోనియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, యష్మికి వెళ్ళకూడదు అని, వాళ్ళు యష్మిని చూస్ చేసుకోకూడదు చీఫ్గా అని. ఎందుకంత ఈ పగలు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల స్టార్టింగే ఏ పాయింట్ లేకుండానే వీళ్ళు మీరు పార్షాలిటీ చూపిస్తున్నారు, మీరు ఫ్రెండ్స్ కాబట్టి అలా చేస్తారు, ఇలా మాట్లాడటం వల్ల సోనియా దగ్గర లాజిక్ ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి పాయింట్స్ వల్ల నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఇవాళ నామినేషన్స్ ఈ ముగ్గురిది అయితే చూపించారు. ఫస్ట్ నామినేషన్స్ ఇంత హాట్గా జరుగుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సీజన్ ఇంకా చాలా బీభత్సంగా గొడవలు అయ్యే సీజన్ అవ్వబోతున్నట్టుగా తెలిసిపోతుంది అనమాట. సో చూద్దాం. లైవ్లో నాకు తెలిసి మామూలుగా అయితే ఎక్కువ శాతం 3:34కి ఆ టైంకి అయితే స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఈసారి ఎలా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్త సీజన్ కాబట్టి ఇంకా డిఫరెంట్గా ఏమైనా మార్చారా, అప్పుడప్పుడు ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2:30కి కూడా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటని ఇమీడియట్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. ఇన్స్టాగ్రామ్ అనేది దిస్ ఈజ్ ఫనీ అని ఛానల్ నేమ్ లాగే దిస్కి ఫనీగా గ్యాప్ లేకుండా ఉండే ఆ పేజ్ని లైక్ చేయండి. ఇక్కడ లేని చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే అక్కడ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. బాయ్.